4 కలర్స్ ఆఫ్ మేకింగ్ వీడియో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మనం 4 కలర్స్ ఆఫ్ థ్రెడ్ బ్యాంగిల్ లాంగ్ వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్. ముందుగా నేను 2 కట్ బ్యాంగిల్స్ని తీసుకున్నాను. అలాగే మెరూన్ కలర్ థ్రెడ్ని బ్యాంగిల్కి ర్యాప్ చేసుకోవడానికి 35 రౌండ్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఒక్కొక్క బ్యాంగిల్కి ఇలా బ్యాంగిల్కి నీట్గా థ్రెడ్ని ర్యాప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మరో బ్యాంగిల్కి కూడా సేమ్ ఇలాగే 35 రౌండ్స్ థ్రెడ్ తీసుకున్నాను. ఆ థ్రెడ్ని బ్యాంగిల్ చుట్టూ నీట్గా ర్యాప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకు బ్యాంగిల్ అనేది నీట్గా టర్న్ అవుట్ అవుతుంది. ఇలా నీట్గా ర్యాప్ చేసుకున్న బ్యాంగిల్కి ఫ్యాబ్రిక్ గ్లూతో స్టిక్ చేసుకుంటున్నాను. మిగిలిన థ్రెడ్ని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా 2 బ్యాంగిల్స్ చేసుకున్నాను. ఆ తర్వాత బాల్ స్టోన్స్తో బ్యాంగిల్ ఎడ్జెస్లకి ఈ స్టోన్స్ అనేటివి అంటించుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా గ్లూతో నీట్గా 2 సైడ్స్ అంటించుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ నేను B7000 గ్లూ యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. స్టోన్స్ అంటించుకోవడానికి ఈ గ్లూ చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. స్టిఫ్గా అంటుకుంటాయి. అలాగని నేను వీటిని యూజ్ చేస్తున్నాను. ఇలా మరో బ్యాంగిల్కి కూడా నీట్గా ఎడ్జెస్లకు మాత్రమే అంటించుకోవాలి ఫ్రెండ్స్. అలాగైతే బ్యాంగిల్ నీట్గా వస్తుంది మనకు. ఇక్కడ బాల్ స్టోన్స్ అనేటివి గ్లూ పెట్టిన తర్వాత కొంచెం గట్టిగా నొక్కుతూ అంటించుకోవాలి. అప్పుడే మనకు స్ట్రాంగ్గా అంటుకుంటాయి ఫ్రెండ్స్. ఇలా నేను 2 బ్యాంగిల్స్కి బాల్ పెన్ స్టోన్స్ని అంటించుకున్నాను. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఎల్లో, రెడ్, వైట్ థ్రెడ్స్ని ఒక్కొక్క థ్రెడ్స్ని 60 రౌండ్స్ తీసుకొని జడలాగా అల్లుకున్నాను ఫ్రెండ్స్. ఇలా నీట్గా అల్లుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఫ్యాబ్రిక్ గ్లూతో బ్యాంగిల్కి చుట్టూ స్టిఫ్గా అంటించుకోవాలి. గ్లూ పెట్టి కొంచెం వత్తుతూ బ్యాంగిల్ చుట్టూ అంటించుకోవాలి. అప్పుడే మనకు స్టిఫ్గా అంటుకుంటుంది. ఇలా నేను 2 బ్యాంగిల్స్కి అంటించుకున్నాను ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ ద్వారా ప్రతి ఒక్కరూ తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చాయి కదా ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి.